వినయం. రమేష్ ఒక ఆహార పదార్థాలు నిలవ చేసే ఫ్యాక్టరీలో అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం కోల్డ్ రూంలో పరిశీలిస్తుంటే అకస్మాత్తుగా గది మూసుకుపోయి తాళం పడిపోయింది. ఆ శీతల గిడ్డంగిలో ఇరుక్కుపోయాడు. తలుపులు తట్టినా, బాదినా, కేకలు పెట్టినా ఎవ్వరికీ వినబడలేదు. చల్లదనం పెరిగి, చలికి గడ్డకట్టి పోతుంటే చావుకు దగ్గరవుతున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు తలుపులు తీసి ప్రాణాలు కాపాడాడు. రమేష్ తేరుకుని, నేను అందులో ఉన్నానని నీకెట్లా తెలిసింది? అని అడిగాడు. దానికి సెక్యూరిటీ గార్డ్, సార్, నేను 35 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ప్రతిరోజు వందల మంది కార్మికులు, ఉద్యోగులు వస్తుంటారు, పోతుంటారు. కానీ మీలాంటి వారు ఏ కొద్ది మందో ఉదయం వచ్చేప్పుడు గుడ్ మార్నింగ్ అని, వెళ్ళేప్పుడు బాయ్ అని చెయ్యి ఊపుతూ పలకరిస్తారు. చాలా మందికి నేనొకడిని ఇక్కడ పని చేస్తున్నాను అనే స్పృహే ఉండదు. ఈరోజు ఉదయం మీ మాట విన్నానే గాని, వెళ్ళేప్పుడు గుడ్ ఈవినింగ్, సీ యూ అన్న మీ మాట వినబడలేదు. నేను ప్రతిరోజూ మీరు నవ్వుతూ చెప్పే హాయ్, బాయ్ వంటి వాటి కోసం ఎదురు చూస్తుంటాను. అనుమానం వచ్చి ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను. ఏదో జరిగిందని అర్థమైంది. మీరిలా కొన ఊపిరితో కనబడ్డారు. వినయంగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారిని ప్రేమాభిమానాలతో, చిరునవ్వుతో పలకరించండి. జీవితం చాలా చిన్నది. ఈరోజు ఇటువంటి ఏ విలువ, గుర్తింపు లేని మంచి పనులే రేపు మనకు ఏదో రూపంలో తోడ్పడతాయి.